హాయ్ అందరికీ, వెల్కమ్ టు అమ్మూస్ కిచెన్. ఈరోజు స్పెషల్ వచ్చేసి సాంబార్ చేస్తున్నాం. సాంబార్ అయితే చాలా బాగా వచ్చింది, సింపుల్గా తొందరగానే అయిపోయింది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ముందుగా అయితే కందిబ్యాళ్ళు తీసుకొని బాగా వాష్ చేసి కుక్కర్లో వేసి కొద్దిగా పసుపు ఆయిల్ వేసుకొని ఒక 2 విజిల్లు బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత చింతపండుని బాగా వాష్ చేసుకొని వాటర్లో నానబెట్టుకోవాలి. ఆ తర్వాత వెజిటేబుల్స్ అన్నీ ఇలా కట్ చేసుకొని మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవన్నీ తీసుకొని దాంట్లోకి ఆనియన్స్, టమాటోస్ అన్నీ తీసుకున్నాను. నేనైతే క్యారెట్, ముల్లంగి, టమాటో, ఆనియన్, ఆలు, వంకాయ తీసుకున్నాను. దీంట్లో ఒక ప్యాన్ పెట్టుకొని పెద్ద కడాయిలాగా పెద్ద దీక్ష పెట్టుకొని అందులోకి ఆయిల్ పోసుకొని ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా అన్నీ ఫ్రై చేసుకొని కొద్దిసేపు అంతా బాగా కలుపుతూ ఉండాలి. కావాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి కొన్ని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలన్నీ వేసేసుకొని బాగా మగ్గించుకోవాలి. టమాటాలు అనేవి కొద్దిగా మెత్తగా మగ్గిన తర్వాత మూత తీసి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ముక్కలన్నీ ఇందులోకి వేసేయాలి. అలాగే అన్ని రకాల వెజిటేబుల్స్ అన్నీ వేసేసి మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా టమాటాలు, ఆనియన్స్ అన్నీ వెజిటేబుల్స్ అన్నీ బాగా ఆయిల్లో అనేవి బాగా మగ్గాలి. కొద్దిసేపు ఇలా మగ్గించుకున్న తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు నీళ్ళు వేసేసుకోవాలి. చింతపండు నీళ్ళు వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అంతా బాగా కలుపుకొని కొద్దిసేపు బాగా ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత దానికి సరిపడినంత ఒక 2 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. కారం వేసుకొని నేనైతే 3 టేబుల్స్ వేసుకున్నాను. మీరు 2 కానీ 2.5 లేదా 3 కానీ వేసుకోవచ్చు. అలాగే మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. అంతా బాగా ఉడికిన తర్వాత కొద్దిసేపటికి మూత తీస్తే ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఉడికేటప్పుడు మనం ముందుగా బ్యాళ్ళని ఉడకపెట్టుకున్నాం కదా, దాన్ని మెత్తగా రాముకొని ఇలా మెత్తగా చేసుకోవాలి పేస్ట్ లాగా. దాన్ని దీంట్లోకి వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ గ్రేవీ అంతా వేసుకొని బాగా కలుపుకున్నాక ఇలా మంచిగా ఉడుకుతుంది. ఉడికేటప్పుడు ఇందులోకి సాంబార్ పొడి వేసుకోవాలి. నేను MTR సాంబార్ గరం మసాలా అనేది వేస్తున్నాను. వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మీకు ఇంకా కొద్దిగా పల్చగా ఉండాలంటే కొద్దిగా వాటర్ ఎక్కువగానే వేసుకోవచ్చు, లేదు గట్టిగా ఉండొచ్చు అంటే తక్కువగా వేసుకోండి. ఇలా వేసుకొని బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కొద్దిసేపు ఉడికించుకుంటే మన సాంబార్ అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఇది ఇడ్లీలో కానీ లేదా రైస్లోకి చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.